సైన్యానికి సంబంధించినటువంటి కొత్త వాళ్ళని తీసుకోవడం, కొత్త వాళ్ళని లేపేయడం ఒక ఎత్తు, ఐఆర్జీసీ వాళ్ళని లేపేయడం ఒక ఎత్తు, గతంలో కొమైనికి క్లోజ్ గా ఉన్న వాళ్ళని లేపేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి అటాక్స్ లో అదొక కీలకమైనటువంటి పాయింట్. ఒక్కొక్క కీలకమైన నాయకుడు పోతున్నాడు. 50 మంది సైనిక అధికారులు లేపేయడం ఒక ఎత్తు అయితే, హుస్సేన్ తయ్యేబ్ మాజీ ఇరాన్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ హెడ్ తాజాగా అమెరికా ఇజ్రాయెల్ అటాక్స్ లో ఎలిమినేట్ అయ్యాడు. అమెరికా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ అతని ఇంటి మీద పర్టికులర్ గా చేసింది. ఇతను వాస్తవంగా ఇప్పుడు ఐఆర్జీసీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు 1 by 1 పోతుంటే, ఒకళ్ళు ఇప్పుడు ఎవరు చచ్చిపోతాడో అతని తర్వాత ఎవరు నాయకత్వం వహించాలో ఇతను సజెస్ట్ చేస్తున్నాడట. అట్లాగే ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి చీఫ్లు కూడా పోయారు కదా, వాళ్ళకి కూడా ఇతను వెనక నుండి మానిటర్ చేసుకున్నాడు. అంటే యుద్ధాన్ని నడిపించే వాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, యుద్ధంలో పాల్గొనే వాళ్ళు, ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నటువంటి ఇజ్రాయెల్ అమెరికా ఓ పక్కన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుంటూ లేపడేస్తున్నారు. అందులో తాజాగా హుస్సేన్ తయ్యబ్ ని ఇంటి మీదనే అతని ఇంట్లో కుటుంబంతో కలిసి ఉండగా మిసైల్ దాడి చేసి లేపేశారు.